హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 6వ తరగతికి సంబంధించి సోషల్ స్టడీస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇది ఏపీడిఎస్సి మరియు టెట్కి చాలా యూజ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలోని భూమి అనేది ఫస్ట్ లెసన్ అండి. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ను చూసేద్దాం. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 6000 డిగ్రీ సెల్సియస్. సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. సూర్యుని వాటి దూరాలను బట్టి గ్రహాల క్రమం వచ్చేసి బుధుడు ఫస్ట్ ఉంటాడండి, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు వీటిని యురేనస్ అంటారు, వరుణుడు వీటిని నెప్ట్యూన్ అని కూడా అంటారు. అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అంతరగ్రహాలు చిన్నవిగా ఉంటాయి, రాళ్లతో కూడి ఉంటాయి. అలాగే బాహ్య గ్రహాలు పెద్దది మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. బాహ్య గ్రహాలు వచ్చేసి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం వచ్చేసి బుధుడు. భూమికి కవల గ్రహం ఏంటంటే శుక్రుడు. గ్రహాలన్నిటిలో పెద్దది వచ్చేసి బృహస్పతి. ఎంత పెద్దదంటే 1300 భూములు ఉంచగలిగేంత పెద్దది ఈ బృహస్పతి. అందుకే ఇది గ్రహాలన్నింటిలో పెద్దది. గ్రహాలన్నింటిలో చిన్నది ఏంటంటే బుధుడు. ఇది సూర్యోదయం కన్నా ముందు, సూర్యాస్తమయం తర్వాత భూమి ఆకాశం కలిసే దృశ్య సరిహద్దు వద్ద కనిపిస్తుంది. ఏంటి ఈ బుధుడు? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుటకు పట్టే కాలం వరుస క్రమంలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బుధుడు ఇక్కడ గ్రహాలు వరుస క్రమంలో ఉన్నాయి కదా. బుధుడు వచ్చేసి 88 రోజుల్లో తిరుగుతుంది. శుక్రుడు 255 రోజులు. అలాగే భూమి 365 రోజులు. 365 1/4. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనకు కన్ఫ్యూజన్ చేయడానికి ఇది కూడా ఇస్తాడు. అలాగే అంగారకుడు వచ్చేసి 687 రోజులు. బృహస్పతి వచ్చేసి 11 సంవత్సరాల 11 నెలలు. శని వచ్చేసి 29 సంవత్సరాలు. ఇంద్రుడు వచ్చేసి 84 సంవత్సరాలు. వరుణుడు అంటే నెప్ట్యూన్ వచ్చేసి 164 సంవత్సరాలు సూర్యుని చుట్టూ తిరగడానికి పడుతుంది. అలాగే గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే సమయం వచ్చేసి ఇది 59 రోజులు. బుధుడు, శుక్రుడు వచ్చేసి 243 రోజులు. భూమి వచ్చేసి 1 రోజు. అంగారకుడు 1 రోజు. బృహస్పతి వచ్చేసి 9 గంటల 56 నిమిషాలు. శని వచ్చేసి 10 గంటల 40 నిమిషాలు. అలాగే ఇంద్రుడు వచ్చేసి 17 గంటల 14 నిమిషాలు. వరుణుడు నెప్ట్యూన్ వచ్చేసి 16 గంటల 7 నిమిషాలు. గ్రహాలకు ఉపగ్రహాల సంఖ్య ఏంటంటే బుధుడుకు ఉపగ్రహాలు వచ్చేసి ఏం లేవు, శుక్రుడికి ఏం లేవు, భూమికి 1 ఉపగ్రహం ఉంది, అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి, బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి, శనికి వచ్చేసి 82 ఉపగ్రహాలు ఉన్నాయి, ఇంద్రుడికి వచ్చేసి 27 ఉపగ్రహాలు ఉన్నాయి, వరుణుడికి వచ్చేసి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి సూర్యుని నుండి 3వ గ్రహం. భూమి వచ్చేసి సూర్యుని నుంచి 3వ గ్రహం. పరిమాణంలో భూమి 5వ పెద్ద గ్రహం. పరిమాణం ప్రకారం చూసుకుంటే మనకు భూమి వచ్చేసి 5వ పెద్ద గ్రహం. నీలి గ్రహం అని ఏంటంటారంటే భూమిని. ఇది ఏకైక ఉపగ్రహం. ఈ భూమికి ఏకైక ఉపగ్రహం వచ్చేసి చంద్రుడు. కాంతి వేగం ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి నోట్ చేసుకోండి. కాంతి వేగం వచ్చేసి 3 లక్షల km/s. వాతావరణంలో నత్రజని ఎంత ఉంటుందంటే 78%. ఆక్సిజన్ వచ్చేసి 28%. చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల సమయం అనేది పడుతుంది. చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను అమెరికాకు చెందిన వారు.
రెండవ వ్యక్తి ఎవరంటే ఎడ్విన్ ఆల్డెన్. మానవుడు చంద్రునిపై మొదటిసారి చేరిన తేదీ ఏంటంటే 21 జూలై 1969. అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయుడు వచ్చేసి రాకేష్ శర్మ. ఇస్రో ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇస్రో ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. మంగళయాన్ని ఉపయోగించిన తేదీ ఏంటంటే 24 సెప్టెంబర్ 2014. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా అనేది వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా కనిపించింది ఎప్పుడంటే 1986. అంగారకుడు బృహస్పతి మధ్య గ్రహ శకలాలు అనేవి ఉన్నాయి. ఉల్కలు వీటినే షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తారు. వలయాలు కలిగి ఉన్న గ్రహం ఏంటంటే శని. IAUను విస్తరిస్తే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. 4000 సంవత్సరాల క్రితం ఋగ్వేదంలో ఖగోళ శాస్త్ర అధ్యయనం గురించి ప్రస్తావించారు. అత్యంత ప్రసిద్ధమైన ఖగోళ శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట. ఇతడు రాసిన గ్రంథం వచ్చేసి ఆర్యభట్టీయం. 499 CEలో 23 సంవత్సరాల వయసులోనే ఈ ఆర్య రచించారు. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.